పెట్రోల్ ధరల విషయంలో కేంద్రం బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాము ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించినట్లే రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని ప్రధాని మోడీ సూచించడంపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఎక్సైజ్ ట్యాక్స్ పేరుతో అడ్డగోలుగా పెట్రోల్ ధరలను పెంచిన కేంద్రం రాష్ట్రాలను మాత్రం పన్నులు తగ్గించుకోవాలని నీతులు చెబుతోందని మండిపడుతున్నాయి. ప్రధాని వ్యాఖ్యలు టీఆర్ఎస్ నుంచి ఘాటు కౌంటర్లు పడ్డాయి. कुछ राज्यों ने तो भारत सरकार की इस भावना के अनुरूप यहां टैक्स कम कर दिया, लेकिन कुछ राज्यों द्वारा अपने राज्य के लोगों को इसका कोई लाभ नहीं दिया गया। इस वजह से पेट्रोल डीजल की कीमतें इन राज्यों में अब भी दूसरों के मुकाबले कहीं ज्यादा है। जैसे महाराष्ट्र, पश्चिम बंगाल, तेलंगाना, आंध्र प्रदेश, तमिलनाडु, केरला, झारखंड, किसी न किसी कारण से उन्होंने इस बात को नहीं माना और उनके राज्य को, नागरिकों को बोझ कंटिन्यू रहा। मैं इस बात में नहीं जाऊंगा कि इस दौरान इन राज्यों ने कितना रेवेन्यू कमाया। बेसिक एक्साइज ड्यूटी तग्गिंचिंड्रु पेट्रोल मीद अडिशनल एक्साइज ड्यूटी అని స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ అని రోడ్ సెస్ అని రకరకాల పేర్లు పెట్టి అంటే డివిజబుల్ పూల్లోకి రావాల్సిన డబ్బులను రాకుండా చేసేటువంటి ఒక పథకం ప్రకారంగా కుట్ర చేస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే కేంద్రమేమో పన్నులు పెంచుతుందట, రాష్ట్రమేమో తగ్గించాలట. ఇది లోకల్ బీజేపీ నాయకులు మాట్లాడతారు. పెంచేది మీరు, దించుమని రాష్ట్రాన్ని అడుగుతారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిందా ఎక్కడైనా పెట్రోల్ డీజిల్ మీద? మనం ఇన్నేళ్లు అధికారంలోకి వస్తే ఒక్కసారి 2015లో అడ్జస్ట్మెంట్ చేసినాం తప్ప ఈ రోజు వరకు మనం పెంచలే. ఈ బీజేపీ నాయకులు పెంచేది వాళ్ళు, దించేది మనమని మాట్లాడతారు. అంటే కేంద్రం బలవాలే, రాష్ట్రాలు బక్కపడాలనా, రాష్ట్రాలను బలహీనపరచాలనా? ఇది ఎక్కడి నీతి అని చెప్పి నేను ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా.